నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల కేంద్రంలో కేఎన్ఆర్ గార్డెన్లో నూతన రేషన్ కార్డులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పంపిణీ చేశారు. ఆయనతో పాటు అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నగేష్ రెడ్డి, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ఎంఆర్ఓ సతీష్ రెడ్డి, ఆర్ఐ సంతోష్ తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ రేషన్ కార్డుల నిరంతర ప్రక్రియ అని, వారు రాని వారు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. గత 10 ఏళ్లలో భరాసా ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కోట్లు దండుకున్న కేసీఆర్ కుటుంబం రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న అభివృద్ధిని చూడలేక విమర్శలు చేయడం తగదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉందని తెలిపారు. రేషన్ కార్డు ఇవ్వటంతో నిరుపేద కళ్ళల్లో ఆనందం చూస్తున్నామన్నారు. కార్యక్రమంలో రూరల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొలసాని శ్రీనివాస్, మండల అధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్, మాజీ ఎంపీపీ పెద్దోళ్ల నర్సయ్య, కంచెట్టి గంగాధర్, నరేందర్ రెడ్డి, ధర్మగౌడ్, గొట్టిపాటి వాసు, వ్యాస రాజేశ్వర్, శేఖర్ గౌడ్, తారచంద్ నాయక్, పిఎస్ఎస్ చైర్మన్ రామచంద్ర గౌడ్, అంతిరెడ్డి మోహన్ రెడ్డి, బూసా సుదర్శన్, దండుగుల స్థాయిలు, మండల రేషన్ డీలర్లు, లబ్ధిదారులు, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరి ప్రతి పేదవానికి అర్హులందరికీ కూడా రేషన్ కార్డులు ఇస్తామని చెప్పడం జరిగింది. మరి గతంలో 10 సంవత్సరాలు ఏ ఒక్క కొత్తగా రేషన్ కార్డు ఇచ్చినా దాఖలాలు లేవు. ఎవరైనా మరణించినా కానీ వాళ్ళను రిమూవల్ కానీ, మరి ఎవరైనా కొత్తగా జన్మించినా లేకుంటే పెళ్ళై అత్తారింటికి పోయినా కానీ వాళ్ళని అడిషన్ చేసుకునే ఛాన్స్ లేకుండే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మరి కొత్తగా ఇప్పుడు ఈ నెల 14వ తారీఖు నాడు మా ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రేషన్ కార్డుల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఇవాళ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో డిచ్పల్లి మండలంలో రేషన్ కార్డుల పంపిణీ జరిగింది. మరి ఈ సందర్భంగా ఒకటి కొత్త రేషన్ కార్డులు లేని వాళ్లకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వడము, తర్వాత అడిషన్స్ డిలీషన్స్ కూడా చేయడం జరిగింది. ఇది నేను ముఖ్యంగా ప్రజలకు తెలియజేయండి ఏంటంటే, ఇది నిరంతర ప్రక్రియ. కంటిన్యూగా ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా అర్హులైతే అందరికీ కూడా రేషన్ కార్డులు ఇస్తాం. ఈ రేషన్ కార్డుల యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది డిజిటల్ కార్డులు ఇవి. సో మీరు ఎక్కడైనా కానీ మీ రేషన్ కార్డు ఉన్నటువంటి ఏరియాలనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా మీరు బియ్యం తీసుకోవచ్చు. తర్వాత దీని ద్వారా మిగతా సంక్షేమ పథకాలన్నీ కూడా ఈ రేషన్ కార్డు ఆధారంగానే ప్రామాణికంగానే ఇస్తారు. కాబట్టి ఈ రేషన్ కార్డు అనేది చాలా ముఖ్యం. మరీ ముఖ్యంగా ఇప్పుడు పేదోళ్ళు కలగనటువంటి సన్న బియ్యము ఒక్కొక్క వ్యక్తికి 6 కిలోల చొప్పున మనం ఏదైతే ప్రభుత్వం ఇస్తూ ఉందో ఈ రేషన్ కార్డులో ఉన్నటువంటి ఒక్కొక్క యూనిట్కు 6 కిలోల చొప్పున నెలకు ఇస్తూ ఉన్నాం. ఇది ఒక చరిత్రాత్మకమైంది. ఇది దేశంలో ఎక్కడ కూడా అమలు అవుతలేదు. ఈ సన్న బియ్యం డిస్ట్రిబ్యూషన్ కానీ మరి డిజిటలైజేషన్ అంటే రేషన్ కార్డు ఎక్కడుంటే అక్కడనే బియ్యం తీసుకోవాల్సి వస్తుండే. ఇప్పుడు అట్లా లేకుండా ఎక్కడన్నా తీసుకోవచ్చు. మళ్ళీ అడిషన్స్ డిలీషన్స్కి అవకాశం కూడా ఉంది. కాబట్టి దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలా. ఇది ప్రజలకు ఉపయోగపడుతుంది ఈ సేవలు అని చెప్పి నేను మరి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం తీసుకున్నది. ఎంత ఖర్చైనా పర్వాలేదు, ప్రతి పేదవానికి నెలకు 6 కిలోల చొప్పున మరి 52 రూపాయలు పెట్టి బియ్యం పంచుతూ ఉన్నాం. ఇది మరి తప్పకుండా ప్రజలు హర్షిస్తూ ఉన్నారు.